మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. అందరూ బాగున్నారా? ఈ లోకంలో మనం ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎంత సౌందర్యంగా ఉన్నా, ఒకటి లేకపోతే మాత్రం దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. అంటే దేవుడు శిక్షించకుండా విడిచిపెట్టడు అని అర్థం. ఏంటా ఒకటి? చాలామంది అనుకుంటారు, నాకు కొన్ని కోట్ల ఆస్తుంటే, నాకింత సౌందర్యం ఉంటే, ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే, లేదా ఇంత పెద్ద కుటుంబం ఉంటే, నేను బ్రతికేస్తా, బావుంటా, అన్నీ బావుంటాయి అని భ్రమపడుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి చాలా సౌందర్యవంతుడు. హి ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. కానీ ఒక్క విషయంలో తను దిగజారిపోయాడు. ఒక్క విషయంలో దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆలోచన చేస్తే, 2 సమూయేలు 14 అధ్యాయం 25 వచనంలో మనకొక వ్యక్తి కనిపిస్తాడు. 2 సామ్యూయల్ చాప్టర్ 14 వర్స్ 25. 2 సమూయేలు గ్రంథం 14 అధ్యాయం 25 వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. అబ్షాలోము గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు యొక్క కుమారుడు. దావీదుకు పుట్టిన సంతానంలో ఒకడు అబ్షాలోము. అబ్షాలోము గల సౌందర్యవంతుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఆనాటి కాలంలో ఎవ్వరూ లేరు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే ఈ అబ్షాలోము గురించి మనం ఆలోచన చేస్తే, తల నుంచి అరికాళ్ళ వరకు ఏ లోపం కూడా లేదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతా ఉంది. దేర్ ఈస్ నథింగ్, ఏ లోపము లేదంట. ఎంత గొప్పోడు కదండీ! అంత సౌందర్యవంతుడు, ఏ లోపం కూడా లేదు. కానీ దేవునికి ఇతడు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అంటే అబ్షాలోము తన తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించలేదు. తన తండ్రి మాట వినలేదు. తనకు ఇష్టము వచ్చినట్లుగా బ్రతికాడు. దేవునికి అయిష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నాడు. అందుకే అనేక కష్టాల పాలయ్యాడు, శ్రమల పాలయ్యాడు. ఆఖరికి ఎంత ఘోరమంటే మరణానికి కూడా పాత్రుడయ్యాడు. ఏంటి? ఇంత ఘోర పాపం ఏం చేశాడు అని ఆలోచన చేస్తున్నారు కదూ! ఈరోజు మనం కూడా ఇష్టమొచ్చిన త్రోవలో నడుస్తూ, ఇష్టమొచ్చిన పనులు చేసుకుంటూ, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ, మనల్ని మనం సంతోషపెట్టుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ దేవుణ్ణి బాధ పెడుతున్నారు అనే ఆలోచన ఎవరిలో ఉండడం లేదు. దేవుణ్ణి బాధ పెడితే ఏమవుద్దండి? ఏం కాదు కదా! అబ్షాలోముకి ఏమైందో తెలుసా? ఒకసారి చూద్దాం. అదే 2 సమూయేలు 18 అధ్యాయానికెళ్దాం. 18th చాప్టర్ 9వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను చూడండి. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయెను. అతడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుండునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చినట్టుగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ టైంలో మనం ఆలోచన చేస్తే, ఆకాశానికి భూమికి మధ్యలో వెళ్తా ఉన్న టైంలో
అక్కడ వేలాడబడ్డాడు అని కూడా మనం చూస్తాం. అతను ఎందుకు ఇంకా నువ్వు చంపలేదని ఆ వ్యక్తి అడుగుతా ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఇలాగే చాలా సార్లు మన జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ మరణాపాయ స్థితి వరకు వెళ్ళాడండి అబ్షాలోము. అలాంటి భయంకరమైన పరిస్థితి. మన జీవితాల్లో మనం విధేయులై ఉంటే, మన తల్లికి, తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వగలిగితే, దేవుడు మనల్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడండి. కానీ ఇవ్వకపోతే దానికంటే ఘోరంగా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు స్తోత్రాలు. అవునయ్యా, నా జీవితంలో కూడా బహుశా నా తల్లిని, నా తండ్రిని నేను సన్మానించడం లేదేమో. సన్మానాలు అంటే ప్రభా మరొకటి కాదని నిజమైన సన్మానం తల్లి, తండ్రికి విధేయత చూపుతూ లోబడి ఉండే కుటుంబంగా, లోబడి ఉండే కుమారునిగా, కుమార్తెలుగా వారిని ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాను. తండ్రి, మేము చేసిన ప్రతి అవిధేయతను మీరు మన్నించి నూతనమైన జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.